హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ. అండ్ ఇది చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ మసాలాలు కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా అండ్ చిక్కటి గ్రేవీతో చేసుకునే రెసిపీ అండి. అండ్ దీనికోసం మనం వంకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ అన్నీ ఇలా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి, అల్లం అండ్ 2 పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ కట్ చేసుకొని జార్లో వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలండి. అండ్ ఈ పేస్ట్ని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలండి అన్నీ. దీంట్లో ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయకుండా చేస్తున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 6 to 7 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అవి సాఫ్ట్గా అయ్యే వరకు. ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయినాయండి ఇవి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టమాటోస్ ఇలా ప్యూరీ చేసుకొని వేసుకోవాలండి. మనకి ప్యూరీతోటి చిక్కడి గ్రేవీ వస్తుందండి. ఇది ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో 1 స్పూన్ కారం వేసుకోవాలండి. అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ ఇలా సపరేట్ అయినప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి గ్రేవీ ఎంత కావాలో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ అండి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ అయితే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ టమాటోస్, ఆనియన్స్ ఉంటే మనకి ఇలా చిక్కటి గ్రేవీతోటి వంకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా ఇలా టమాటా ప్యూరీతోటి చిక్కటి గ్రేవీతోటి గుత్తి వంకాయ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.